ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. గోషామహల్ స్టేడియంలో నిర్మించే ఆసుపత్రిపై అధికారులతో చర్చించారు. ఆసుపత్రి రహదారులపై పలు సూచనలు చేశారు. నోడల్ ఆఫీసర్గా ఐఏఎస్ దానకిషోర్ను నియమించారు. రహదారుల నిర్మాణం కోసం వెంటనే సర్వే మొదలు పెట్టాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు సీఎం. మంత్రి శ్రీధర్ బాబు బాధ్యతను చాటుకున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర ఒక కారు ఫుట్పాత్ పైకి దూసుకువెళ్లి ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో అటు నుంచి వచ్చిన మంత్రి కారులో ఇరుక్కున్న వారిని సురక్షితంగా బయటకు లాగారు. సహాయక చర్యలకు పర్యవేక్షించారు. సెక్యూరిటీ సిబ్బందితో కలిసి స్వయంగా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. వేడుకల కోసం ఖమ్మం జిల్లా వైరాలో ఆఫీసుల్ని అందంగా ముస్తాబు చేశారు. రహదారులపైన విద్యుత్ దీపాలు పెట్టారు. నాటుకోళ్ల పెంపకం చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ కేబినెట్ రేపు భేటీ కాబోతోంది. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి జరగాల్సిన సమావేశాన్ని ఒకరోజు ముందే నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశమై ప్రభుత్వ పథకాల అమలు, రాజధాని నిర్మాణం వంటి అంశాలు చర్చిస్తారు. భేటీ అంశాలపై అన్ని శాఖల నుంచి సమాచారం సేకరిస్తున్నారు అధికారులు. తెలుగు రాష్ట్రాల అధికారులు ఇవాళ అమరావతిలో భేటీ అవుతున్నారు. మంగళగిరిలోని ఏపాక్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. విభజన అంశాలపై 2 రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో జరిగే సమావేశంలో విభజన సమస్యలపై చర్చిస్తారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన జీవో 317తో ఉద్యోగ ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయారన్నారు అసంఘ జేఏసీ నేతలు. జీవో సవరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. 8 నెలల పాటు సమీక్షించిన కమిటీతో న్యాయం దక్కలేదన్నారు. సబ్ కమిటీలో స్థానికత ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కత్తిపూడిలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. కార్తీక అమావాస్య కావడంతో విశాలాక్షి సమేత విశ్వేశ్వర ఆలయంలో స్వామివారికి కన్నెపిల్లలు, ముత్తైదువులు కుంభాభిషేకం నిర్వహించారు. 21 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ కుంభాభిషేకం జరిగింది. పవిత్ర పుణ్య నదుల నుంచి తెచ్చిన జలంతో అభిషేకించారు. ఈ వేడుకకు మహిళలు, యువతులు భారీగా తరలివచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కార్తీక మాస అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. ముగింపు వేడుకలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. దేవస్థానం నుంచి మేళతాళాలతో గోదావరి చేరుకున్న నరసింహస్వామి వారికి భక్తులతో కలిసి పూజలు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి గోదావరి నదిలో వెలిగించి వదిలేశారు. తిరుమల ఘాట్ రోడ్ లో కొందరు ప్రమాదకరంగా ప్రవర్తించారు. 2వ ఘాట్ రోడ్ నందకం గెస్ట్ హౌస్ దగ్గర కారు టాప్ ఎక్కి సెల్ఫీలు దిగారు. కారు డోర్లను ఓపెన్ చేసి వాటికి వేలాడుతూ ఫోటోలు దిగారు. వారి ప్రవర్తనతో తోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు 6గురిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కేసరి ఫ్యాషన్ వస్త్ర దుకాణం తగలబడింది. షార్ట్ సర్క్యూట్ తో ఎగసిపడ్డ మంటలకు దుకాణం మొత్తం బుగ్గిపాలైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలు నార్పేలోపే భారీ నష్టం జరిగిపోయింది. 50 లక్షలకు పైగా నష్టం జరిగిందని చెప్తున్నాడు బాధితుడు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు తెచ్చి అమ్ముతున్న గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. హైదరాబాద్ మల్లాపూర్ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న ఆనంద్ సహక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 300 గ్రాముల గంజాయితో పాటు బైక్ ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. కోనసీమ జిల్లా తూర్పుపాలెం మద్యం దుకాణంలో కొన్న బీర్లలో నలకలు కనిపించాయి. కింగ్ ఫిషర్ బీర్లో నలకలు గమనించిన యువకులు ఇదేంటని దుకాణం యజమాని నిలదీశారు. బీర్లలో నలకల వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వాసుల్ని రాయల్ బెంగాల్ టైగర్ వణికిస్తోంది. ఒడిశా నుంచి వచ్చిన పులి 10 రోజులుగా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. సంతబొమ్మాలి మండలంలో ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది. ఫారెస్ట్ అధికారులు పులి ఆనవాళ్లను గుర్తించి స్థానికుల్ని అప్రమత్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా పులి సంచారంపై ఆరా తీశారు. అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు శాస్త్రవేత్త డాక్టర్ బాబు. అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగిన ఇన్నోవేషన్ 2024 సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన రోబోటిక్స్, సౌరశక్తి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గుండె పనితీరు వంటి ఆవిష్కరణలను పరిశీలించారు. ప్రతిభావంతులకు బహుమతులిచ్చారు.
కుమరం భీం జిల్లాలో పులి సంచారంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఫారెస్ట్ అధికారులు. ఇటిక్యాలపాడులో మ్యాన్ ఈటర్ తిష్టవేయడంతో 15 గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది అటవీ శాఖ. రైతులు, పశువుల కాపర్లకు ఫేస్ మాస్కులు అందజేసింది. ఉదయం 10 గంటల్లోపు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు అధికారులు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అయ్యప్ప మహాపడిపూజ ఘనంగా జరిగింది. గురుస్వాములు చెన్నకేశవుల ఆధ్వర్యంలో జరిగిన పడిపూజకు వ్యాపారులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చి అయ్యప్ప స్వామిని ఊరేగించారు. అనంతరం మాలధారుల అయ్యప్ప పాటలు, భజనలతో ఆ ప్రాంతం మార్మోగింది. బంగాళాఖాతంలో తుఫాన్ కారణంగా తెలంగాణలో చలి తగ్గింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది ఐఎండీ. హైదరాబాద్లో ఇప్పటికే పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. ఇవాళ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. శబరిమలకు పోటెత్తుతున్నారు భక్తులు. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో పడిగాపులుగాస్తున్నారు. ఒకవైపు వర్షం, మరోవైపు భక్తుల రద్దీతో స్వామివారి దర్శనం మరింత ఆలస్యమవుతోంది. రైలు ప్రయాణికులకు శుభ్రతతో పాటు నాణ్యమైన బెడ్షీట్లు అందిస్తోంది రైల్వే శాఖ. ఈ మధ్య కాలంలో రైళ్లలో నెలకోసారి బెడ్షీట్లు మారుస్తున్నట్లు ప్రయాణికుల నుంచి ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైజెనిక్ బెడ్షీట్లను అందిస్తున్నారు. ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో బెడ్షీట్లు, బ్లాంకెట్లను అత్యాధునిక టెక్నాలజీతో శుభ్రం చేయిస్తున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రీయ బజరంగ్ దళ్ నేతలు. తాజాగా ఆగ్రాలో ఆందోళన నిర్వహించారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని, వారిని కాపాడి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దోపిడీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. 2023లో నమోదైన కేసులో అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. కరడుగట్టిన గ్యాంగ్స్టర్ కపిల్ అలియాస్ నందుతో నరేష్ బల్యాన్ మాట్లాడిన ఆడియో సంభాషణ బయటకు రావడంతో పోలీసులు ఆప్ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి మధ్య సంభాషణలో వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేయడం గురించి చర్చ జరిగింది. బైపోల్లో తనను గెలిపించిన వైనాడ్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు ఎంపీ ప్రియాంక గాంధీ. వైనాడ్ ఫ్లడ్ రిలీఫ్ నిధుల కోసం పార్లమెంట్లో పోరాడతా అన్నారు. వైనాడ్లో చాలా సమస్యలున్నాయని చెప్పారు ప్రియాంక. ఆదివాసీ, గిరిజనులతో పాటు కొండ ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. మహారాష్ట్ర సీఎంగా ప్రధాని మోదీ ఎవరిని ఎంపిక చేసినా షరతులు లేకుండా మద్దతిస్తానంటూ తెలిపారు ఆపద్ధర్మ సీఎం ఏకనాథ్ షిండే. సీఎం ఎవరనేది ఇవాళ క్లారిటీ వస్తుందన్నారు. తన సొంతూరు నుంచి ముంబై వచ్చారు షిండే. 3 రోజులుగా సొంతూరు సతారాలోనే బస చేశారు. మరోవైపు మహారాష్ట్రలో కొత్త సీఎం పదవి, కేబినెట్ కూర్పుపై హైడ్రామా కొనసాగుతోంది. కీలక మంత్రి పదవుల్ని ఆశిస్తోంది శివసేన. ఢిల్లీలో రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్. తనపై జరిగిన దాడిని ప్రస్తావించారు. గ్యాంగ్స్టర్లతో సంబంధాలున్నాయనే నెపంతో తమ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ని అరెస్ట్ చేశారని తప్పుపట్టారు. ఆయన స్వయంగా వారి బాధితుడని తెలిపారు కేజ్రీవాల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 50% ఉన్న రిజర్వేషన్ల పరిమితిని పెంచుతామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ వల్ల దేశంలో పేదరికం మరింత పెరిగిందన్నారు. సీనియర్ సిటిజన్ల పెన్షన్లను దోపిడీ చేశారని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు ఖర్గే. వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు కేజ్రీవాల్. ఇండియా కూటమితో పొత్తుకు తాము సిద్ధంగా లేమని తెలిపారు. దీంతో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఖేల్ మహాకుంభ్ పేరుతో రాష్ట్ర స్థాయి పోటీల్ని ప్రారంభించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. క్రీడలతో విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పారు. మణిపూర్లో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మైతీ వర్గానికి చెందిన యువకుడిని కుకీ తీవ్రవాదులు కిడ్నాప్ చేయడంతో ఇంఫాల్తో సహా పలు ప్రాంతాల్లో భారీ ఆందోళనలు చెలరేగాయి. కిడ్నాప్ అయిన యువకుని విడిపించాలని వందల మంది మహిళలు రోడ్లపైకి వచ్చారు. వాళ్ళను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారుల్ని అడ్డుకోవడానికి పలు చోట్ల ముళ్ల కంచెల్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ కంచెల్ని ఆందోళనకారులు తొలగించారు. FBI డైరెక్టర్గా కశ్యప్ పటేల్ని నామినేట్ చేశారు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కాష్ పటేల్గా గుర్తింపు ఉన్న ఆయన ట్రంప్కి వీర విధేయుడు. కాష్ గొప్ప న్యాయవాది, పరిశోధకుడు అని ప్రశంసించారు ట్రంప్. ఆయన నియామకంతో FBIకి పునర్వైభవం తీసుకొస్తామని తెలిపారు ట్రంప్. ప్రముఖ కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకున్నారు. గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ కాలనీ సి బ్లాక్లో తన ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని సూసైడ్ చేసుకున్నారు. కన్నడలో పలు సీరియల్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు శోభిత.
ఈమె ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆహాలో వస్తున్న ఈ షో ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఈ షోకి నవీన్ పొలిశెట్టి, శ్రీలీల గెస్ట్లుగా వచ్చారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పటికే షూట్ కూడా పూర్తయింది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లిమ్స్ విడుదల చేశారు నిర్మాతలు. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ఘంటసాల ది గ్రేట్. గాయకుడు కృష్ణ చైతన్య ఇందులో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన భార్య సావిత్రి గారి పాత్రలో కృష్ణ చైతన్య సతీమణి మృదుల నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా విడుదలైంది.